సో ఇప్పుడు మనం కలర్ గురించి మాట్లాడదాం. సో నేనేం చేస్తా అంటే ఇక్కడ ఇదంతా తీసేసి నార్మల్‌గా మన కలర్ ఏ ఎలిమెంట్‌కైనా 2 థింగ్స్ ఉంటాయి. ఓకే. ఏ ఎలిమెంట్‌కైనా నేను ఇక్కడ నేర్పిస్తాను మీకు. ఏ ఎలిమెంట్‌కైనా ఇక్కడ 2 థింగ్స్ ఉంటాయి. ఫస్ట్ ఇదొకటి అండ్ ఇక్కడ నేనేం చేస్తా అంటే మొబైల్ కోడ్స్ అని రాసా. ఓకేనా. సో ఇక్కడ కలర్స్‌కి మన దగ్గర 2 థింగ్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఏంటంటే ఓకే. ఫోర్‌గ్రౌండ్ అంటాము మనం. ఇప్పుడు ఫోర్‌గ్రౌండ్ అంటే ఏంటి? ఓకే. ఓకే. సో ఏ ఎలిమెంట్ అయినా తీసుకోండి. మొబైల్ కోడ్స్ అయినా తీసుకోండి, ఏమైనా తీసుకోండి. ఓకే. సో దానికి 2 థింగ్స్ ఉంటాయి. ఒకటి ఫోర్‌గ్రౌండ్ కలర్, ఒకటి బ్యాక్‌గ్రౌండ్ కలర్. ఫోర్‌గ్రౌండ్ అంటే ఆ ఎలిమెంట్ కలర్‌ని చేంజ్ చేయడం. బ్యాక్‌గ్రౌండ్ అంటే అది నార్మల్‌గా ఎంత ప్లేస్ తీసుకుంటుందో మనం ఇన్‌లైన్ బ్లాక్ ఎలిమెంట్స్‌లో చదివాం కదా! అదెంత ప్లేస్ తీసుకుంటదనేది. ఆ ప్లేస్‌ని చేంజ్ చేయడం. ఓకే. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్ కోడ్స్ ఉంది. ఆ మొబైల్ కోడ్స్ ఇంత ప్లేస్ తీసుకుంటుంది. సో నేను ఫోర్‌గ్రౌండ్ కలర్ చేంజ్ చేయడం అంటే ఏంటి? ఇక్కడి నుంచి ఓకే. ఇలా చేంజ్ చేయడాన్ని మనం ఫోర్‌గ్రౌండ్ కలర్ చేంజ్ చేయడం అంటాం. కానీ అదే ఇదుంది ఫర్ ఎగ్జాంపుల్ నేను దీని కలర్‌ని చేంజ్ చేయడానికి ట్రై చేస్తా. ఇదుంది. సో ఇలా బ్యాక్‌గ్రౌండ్‌ని చేంజ్ చేయడాన్ని మనం బ్యాక్‌గ్రౌండ్ కలర్ అంటాం. ఓకే. సో ఫోర్‌గ్రౌండ్, బ్యాక్‌గ్రౌండ్ 2 ఉంటాయి. ఇప్పుడు నేను ఇక్కడ ఏమంటా అంటే జస్ట్ పీ ట్యాగ్ ఒకటి తీసుకొని పీ ట్యాగ్‌లో నేను కలర్‌ని చేంజ్ చేస్తా. కలర్‌ని ఏం చేంజ్ చేస్తా అంటే ఆక్వామెరిన్ పెట్టేస్తా. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చి చూడగానే ఇక్కడ ఆక్వామెరిన్ వచ్చింది. ఇది ఫోర్‌గ్రౌండ్ కలర్. కానీ బ్యాక్‌గ్రౌండ్ కలర్ అంటే ఏంటి? బ్యాక్‌గ్రౌండ్ కలర్‌ని నేను ఏం చేస్తా అంటే బ్లాక్ చేసేస్తా. ఓకే. సో ఇది ఏదైతే పీ ట్యాగ్ ఉందో ఇది బ్లాక్ ఎలిమెంట్. ఇది మొత్తం ప్లేస్ తీసుకుంటది. ఎవరిని రానియ్యదు. ఓకే. సో ఇదెంత ప్లేస్ తీసుకుంటుందో అది మొత్తం బ్లాక్ అయిపోయింది. ఓకే. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ చూసి ఎండీఎన్ సీఎస్ఎస్ కలర్ అని ఇలా సెర్చ్ చేశారనుకోండి. సో మీరు కలర్‌ని ఎలా డిఫైన్ చేయొచ్చు ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు డైరెక్ట్‌గా పేరు ఇవ్వచ్చు. ఓకే. లైక్ ఎలా అయితే మనం ఇక్కడ ఇస్తున్నాం అనేది. ఇంకొకటేంటంటే ఇక్కడ హెక్స్ కోడ్ ఉంది చూసారా? అంటే #00 అని. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడికెళ్ళి ఆహ్, కలర్ ప్యాలెట్ అని వెతికా. ఓకే. కలర్ ప్యాలెట్ మంచి కలర్ ప్యాలెట్స్ వెతుకుదాం మనం. సో ఇక్కడికొచ్చేసి నాకొక మంచి కలర్ దొరికింది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పింక్ బావుంది. సో నేను ఇక్కడ నుంచి ఏం చేశా దీన్ని ఇక్కడ క్లిక్ చేసి కాపీ చేశా. అండ్ నేను ఈ బ్యాక్‌గ్రౌండ్‌ని ఇక్కడ నుంచి బ్లాక్ తీసేసి ఇలా పెట్టేసా. ఇక్కడ ఒక హాష్ కోడ్ రావాలి. ఓకే. సో హాష్ ఇలా పెట్టేసా. పెట్టగానే ఇప్పుడు ఇక్కడ చూద్దాం ఏమైంది? బ్యాక్‌గ్రౌండ్ ఏదైతే ఉందో అది చేంజ్ అయిపోయింది. సో మన దగ్గర నార్మల్ పేరు ఇవ్వచ్చు, ఇలా హెక్స్ కోడ్ ఇవ్వచ్చు. ఒకటేమో ఆర్‌జీబీ. ఆర్‌జీబీ అంటే రెడ్, గ్రీన్, బ్లూ. రెడ్, గ్రీన్, బ్లూ కలర్ కాంబినేషన్స్‌ని కలిపితే మనకు కలర్స్ అనేవి వస్తాయి. ఓకే. సో ఇదేమో ఆర్, ఇదేమో జీ, ఇదేమో బీ. ఓకే. సో ఇందులో వాల్యూస్ ఉన్నాయి గదా! ఈ వాల్యూస్‌ని కలిపి మనం చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఆహ్, 0 చేసేసా అనుకోండి. 0 చేయగానే ఇక్కడికొచ్చేసింది. నేను దీన్ని కూడా 0 చేసేస్తే మొత్తం రెడ్ అయిపోయింది. ఎందుకంటే అది రెడ్ మనం ఎక్కువ ఇచ్చాం కాబట్టి. ఇప్పుడు నేను ఇక్కడ రెడ్‌ని మొత్తం చేసేసి ఇక్కడ 250 ఇచ్చేసా అనుకోండి. మొత్తం గ్రీన్ అయిపోతది. అదే ఇక్కడ ఇచ్చేసి ఇక్కడ 250 చేస్తే నేను మొత్తం బ్లూ అయిపోతది. ఎందుకంటే ఆర్‌జీబీ కాబట్టి. అండ్ ఇప్పుడు మీరిక్కడ కలర్ ఇచ్చే వాల్యూస్‌ని బట్టి ఇక్కడ కాంబినేషన్ అనేది జరుగుతది. ఓకే. అలానే హెచ్ఎస్ఎల్ అంటే హ్యూ, సాచురేషన్ అండ్ ఎల్ అంటే సంథింగ్ ఉంది. ఓకే. హ్యూ, సాచురేషన్ అండ్ సంథింగ్ ఉంది. నాకిప్పుడు గుర్తు రావట్లేదు యాక్చువల్లీ. వాట్ ఈస్ హెచ్ఎస్ఎల్ అని వెతుకుదాము. వాట్ ఈస్ హెచ్ఎస్ఎల్? లైట్‌నెస్. హ్యూ, సాచురేషన్ అండ్ లైట్‌నెస్. ఓకేనా? అండ్ అలానే మనకు బేసికల్లీ అయితే మనకి జస్ట్ తెలుసుకుంటే మంచిది. ఓకే. ఎలా ఎలా ఇవ్వచ్చు అనేది. నార్మల్‌గా అయితే మనకు ఒక డిజైనర్ ఉంటే ఆ డిజైనర్స్ వాళ్ళు మనకి ఈ నంబర్ అయినా ఇస్తారు, ఆర్‌జీబీ అయినా ఇస్తారు, ఏదైనా ఒకటి ఇస్తారు. ఓకేనా? సో బేసికల్లీ చెప్పేదేంటంటే మనకి ఇలాంటి చాలా వేస్ ఉన్నాయి. కలర్స్‌ని మనం ఇక్కడ డిఫైన్ చేయడానికి. ఓకే. అండ్ మీరిక్కడ నార్మల్‌గా కలర్‌ని డిఫైన్ చేశాక కూడా మీకిక్కడ ఒక బాక్స్ వస్తుంది గదా! ఈ బాక్స్‌లో వచ్చాక కూడా మీరు ఇక్కడ నుంచి కలర్స్ అనేవి చేంజెస్ చేసేయొచ్చు. చేంజెస్ చేయగానే ఇక్కడ ఆటోమేటిక్‌గా ఇక్కడ ఆర్‌జీబీ వాల్యూస్ అనేవి వచ్చేసాయి చూసారా? ఇప్పుడు ఆర్‌జీబీలో ఇది 255 ఉంది. ఎందుకు 255 అంటే ఇది బ్లూయిష్ షేడ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆర్‌జీబీ కాకుండా ఏదన్నా ఆహ్, పర్పుల్‌లో వచ్చేసా అనుకోండి. ఏది తీసుకుందాం? ఇది తీసుకుందాం. ఓకే. ఇది తీసుకుంటే ఇప్పుడు ఈ కలర్ రావాలంటే నాకు ఆర్‌ది ఇంత వాల్యూ, జీది ఇంత వాల్యూ, బీది ఇంత వాల్యూ వస్తే నాకు ఈ కలర్ అనేది వస్తది. సో ఇలా మనం కలర్స్‌ని డిఫైన్ చేస్తాం. ఓకేనా?